మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కౌన్సిలర్లకు టికెట్లు ఇచ్చి కష్టపడి గెలిపిస్తే ఇప్పుడు కాంగ్రెస్లోకి చేరి హరీష్ రావును విమర్శించడం సరికాదని బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ సిద్దిపేట అధ్యక్షుడు సందులపురం రాజు నాయకులు సాయి ప్రేమ్ అన్నారు. కరోనా సోకినప్పుడు ఆసుపత్రిలో ఎక్కడా బెడ్లు దొరక్కపోతే హరీష్ రావు తనకు ధైర్యం చేయించి బతికించారని గుర్తు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ ఎస్సీ సెల్ నాయకులు మాట్లాడారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎర్రోళ్ల శ్రీనివాస్తో అనేక పనులు చేయించుకుని ఇప్పుడు ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం అడిగే ముందు దళిత బంధు పథకంలో మీ ఇంట్లో ఎంతమందికి లబ్ధి చేకూరిందో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రతి ఇంట్లో పెద్ద కొడుకుగా ఉన్న హరీష్ రావుపై ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా ఆయన గౌరవం తగ్గదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు మాని ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రివర్యులు మా సిద్దిపేట శాసనసభ్యులు సిద్దిపేట ప్రజల ఆశాజ్యోతి ప్రతి కుటుంబంలో కూడా ఒక పెద్ద కొడుకు అయినటువంటి మా హరీష్ అన్న గారిపైన వ్యక్తిగతంగా దూషణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కొన్ని సంఘటనలు కూడా మీ ద్వారా సిద్దిపేట ప్రజలకు చేరవేయాలనుకుంటున్నాం. ప్రప్రథమంగా గతంలో 2017-18 సంవత్సరంలో కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చిన సమయంలో చాలామందికి హరీష్ అన్న హాస్పిటల్లో బెడ్లు ఇప్పించడం కానీ, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి మందుల విషయంలోనా లేకపోతే వ్యాక్సిన్ విషయంలోనా అన్ని రకాలుగా సహకరించారు. ఇది నిన్న మాట్లాడినటువంటి వ్యక్తి తన ప్రాణాపాయ స్థితిలో ఉండి యశోద హాస్పిటల్ అడ్మిట్ అయితే అప్పుడున్నటువంటి ఓఎస్డి బాలా సార్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడి హాస్పిటల్కి పంపించి ఆ రోజు బెడ్లు దొరకని పరిస్థితుల్లో కూడా ఏదో యశోద హాస్పిటల్ ఒక బెడ్ మాట్లాడి ప్రతిరోజు డాక్టర్లతో కన్సల్టేషన్ అయ్యి నిన్ను ప్రాణభిక్ష ఈరోజు నువ్వు పునర్జీవం పొందినావంటే అది కేవలం హరీష్ అన్న భిక్షనే అని పలుమార్లు నువ్వు నిండు సభలలో చెప్పినావు. ఎన్నో కార్యక్రమాలు చేసి ఇలా రాష్ట్రం సాధిస్తే మైనంపల్లి హనుమంతరావు అనే ఒక రౌడీ ఇక్కడికి వచ్చి అల్లర్లు సృష్టించడం, అదే కాకుండా అందరు రెచ్చగొట్టి సిద్దిపేట వాసులందరూ చూస్తూ ఉన్నారు. సిద్దిపేట అభివృద్ధి చూసి హరీష్ అన్న చేసిన అభివృద్ధి చూసే ఓర్వలేక ఈరోజు మైనంపల్లి హనుమంతరావు ఏదో సృష్టించి హరీష్ అన్నను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కానీ ఆయన ఏ అల్లర్లు సృష్టించినా సిద్దిపేట ప్రజలు మాత్రం నమ్మరు. సిద్దిపేటకు వచ్చి మైనంపల్లి హనుమంతరావు అనే ఒక వ్యక్తి విమర్శించడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. చెందినటువంటి కొందరు చోట